హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మన స్పెషల్ రెసిపీ సజ్జలతోటి సంగటి చేస్తున్నాను. ఇవి తెల్ల సజ్జలు. నేను 2 కప్పులు తెల్ల సజ్జలను తీసుకుని వీటిలో రాళ్ళు, డస్ట్ లాంటివి లేకుండా క్లీన్ చేసుకుని నీళ్ళతోటి చక్కగా వాష్ చేసుకుంటున్నాను. ఇవి వాష్ చేసుకున్న తర్వాత ఒక 2 గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకుని రాత్రంతా నానబెట్టుకుంటున్నాను. ఇవి కనీసం 8 గంటలైన నానాలండి. ఇలా నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. మరుసటి రోజు ఉదయం ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఫిల్టర్ చేసేసుకొని నీళ్ళు మొత్తం పోయిన తర్వాత ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి. ఇలా క్లాత్ మీద పల్చగా ఆరబెట్టుకోవాలి. కానీ ఇవి ఎండలో ఆరబెట్టుకునే అవసరం లేదండి. ఇవి నీడలోనే ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఫ్యాన్ గాలి కారినా సరిపోతుందన్నమాట. చూడండి, ఇలా ఆరిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకుని నేను పిండి పట్టుకుంటున్నాను. నేను పిండిలాగా మెత్తటి పిండిలాగా పట్టుకోవట్లేదండి. నేను దీన్ని రవ్వలాగా పట్టుకుంటున్నాను మిక్సీ. చూడండి, ఇలా మెత్తటి పిండి కాదండి, ఇది సజ్జ రవ్వ అన్నమాట. రవ్వలాగా పట్టుకున్నాను నేను. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 3 కప్స్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో మనకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని నేను 1 కప్పు సజ్జ రవ్వని యాడ్ చేసుకున్నాను. 1 కప్పు సజ్జ రవ్వకి 2.5 నుంచి 3 కప్పుల వరకు వాటర్ పడతాయండి. ఏ కప్తో అయితే రవ్వ తీసుకుంటున్నానో ఆ కప్తోనే వాటర్ని కూడా యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ రానిస్తే చూడండి, ఇలా ఉడికిపోయిందనమాట. దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని ముద్దలాగా చేసేసుకుంటే మన సజ్జ సంగటి రెడీ అయిపోయినట్టేనండి. దీన్నే సజ్జ బువ్వ అని కూడా అంటాం. ఎప్పుడు రాగి సంగటే కాకుండా ఒకసారి ఇలా సజ్జలతోటి ట్రై చేసి చూడండి. సజ్జ సంగటి హెల్త్కి చాలా మంచిదండి. ఇది వెయిట్ లాస్ అవడంలో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దీనిలోకి కాంబినేషన్గా నేను బెండకాయ రోటి పచ్చడి చేస్తున్నాను. దానికోసం నేను 10 నుంచి 15 పచ్చిమిర్చిని తీసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో బెండకాయల్ని కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఆయిల్లో కొద్దిగా మగ్గనిద్దాం. దీనిలోనే ఒక టొమాటో తీసుకుని దాన్ని కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది కొంచెం పెద్ద సైజ్ టొమాటో అండి. చిన్నది అయితే కనుక ఒక 2 యాడ్ చేసుకోండి మీరు. పచ్చిమిర్చి కూడా మీ కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇందులో కొద్దిగా చింతపండు, అలానే ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే బెండకాయలు మగ్గడానికి ఉపయోగపడుతుందండి. అందుకని నేను ఒక 1/2 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఇలా మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాం. మధ్య మధ్యలో మూత తీసి ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఈ బెండకాయల్లో ఉన్న వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోయిన దాకా మనం ఉడికించుకోవాలన్నమాట. ఇందులో నేను కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు వాటర్ అంతా పోయి బాగా మగ్గిపోయింది. నేను రోట్లో దంచుతున్నానండి పచ్చడి ఎప్పుడూ కూడా రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. దీనికోసం నేను ఒక 6-7 వెల్లుల్లి దంచుకున్నాను ముందుగా. తర్వాత పచ్చిమిర్చి వేసుకొని దంచుకుంటున్నాను. ఇందులో మనం కళ్ళుప్పు కనుక వేసుకున్నట్లయితే పచ్చిమిర్చి ఈజీగా మెదిగిపోతుందండి రోట్లో. అందుకని ఉప్పు కూడా వేసాను. ఉప్పు మీరు రుచికి తగ్గట్టు యాడ్ చేసుకోండి. ఇందులోనే మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయల్ని కూడా వేసుకొని బాగా మెత్తగా దంచుకుందాం. దీనిలోని మెయిన్ ఇంగ్రీడియంట్, మెయిన్ టేస్ట్నిచ్చేది రోటి పచ్చడికి ఎప్పుడు కూడా ఉల్లిపాయ. నేను ఒక సైజు ఉల్లిపాయని ఇలా 4 భాగాలుగా కట్ చేసి దంచుకుంటున్నాను. ఇవి కచ్చా పచ్చాగా దంచుకుంటే సరిపోతుందండి. రోటి పచ్చడిలో ఉల్లిపాయ అలా క్రంచీగా తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా. చూడండి, ఇప్పుడు మన పచ్చడి రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. మన సజ్జ సంగటిలోకి ఈ బెండకాయ పచ్చడి చాలా బాగుంటుందండి. సజ్జ సంగటి ఒకటే కాదండి, రాగి సంగటి కూడా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి.
ఈ సజ్జ సంగటి వలన చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకి జుట్టు పెరగడంలో, అలానే వెయిట్ లాస్ అవ్వడంలో మంచి డైట్ ఫుడ్ అనమాట. ఎవ్రీడే తినొచ్చండి సజ్జ సంగటి. సజ్జలతోటి చేసే ఏ రెసిపీ అయినా కూడా మన హెల్త్‌కి చాలా మంచిది. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఎంజాయ్ ద రెసిపీ.